డ్రైనేజీ సౌకర్యం లేక నానా అవస్థలు పడుతున్న టేకంగూడ గ్రామస్తులు ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోయారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని రన్వెల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల టేకంగూడ గ్రామంలో సైడ్ డ్రైనేజీల సమస్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. గ్రామంలో తగినట్లుగా డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో నీటి నిలుపుదల వల్ల దుర్వాసన వ్యాపించి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు తమ సమస్యలను మొరపెట్టినప్పటికీ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు గ్రామంలో వచ్చి పెద్ద పెద్ద హామీలు ఇస్తారని, కానీ గెలిచాక మాత్రం ప్రజల సమస్యలను పట్టించుకోరని తీవ్రంగా మండిపడుతున్నారు. వాగ్దానాలు ఇచ్చిన రాజకీయ నాయకులు పాలకులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. టేకంగూడ గ్రామంలో డ్రైనేజీలు లేకపోవడం వల్ల మురుగునీటిలో ఈగలు దోమలు స్వైరవిహారం చేయడం వల్ల రోగాల బారిన పడి ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొందని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి టేకంగూడ గ్రామంలో సైడ్ డ్రైనేజీల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ నాలీలు లేక బాగా బురద అయ్యే ఈగలు దోమలు అన్నీ కుడతాన్నాయి, భీమాలు రస్తానాయి, డాకాన్ల పొన్న పోతానము. మా ఊరికి అనేది ఇక్కడ నాలీలు తప్పకుండా కావాలా. ఎమ్మెల్యే సాబుకు చెప్పినాము, సర్పంచ్కు చెప్పినాము, మళ్ళా ఈ ఉప సర్పంచ్కు చెప్పినాము, అందరికీ చెప్పినాము. ఇంకా కూడా ఇక్కడ మాకు నాలీలు ఎవరు తోలుతలేదు. ఇప్పుడు ఆ నాలీలు కావాలా, తప్పకుండా నాలీలు తోడి ఇక్కడ నాలీలు కట్టియాల మాకు. అదే మా మనవి. ఇప్పుడు సర్పంచ్కి ఎమ్మెల్యేకి ఎన్నిసార్లు చెప్పారు మీరు? 4-5 సార్లు చెప్పినాం. చెప్తే మరి ఏ రకంగా హామీ ఇచ్చిన మరి చేపిస్తా అని చెప్పి ఇండియాలో కూడా ఏమైనా చెప్పినా మళ్ళీ అత్తయ్య అనుడు మట్టుకే కానీ ఆ అచ్చులు లేదు, వాళ్ళు చేసులు లేదు, ఇక్కడ కనిపించు లేదు. నా పేరు గురుసరాజు, తన పేరు బాపు, గ్రామం టేకంగూడ, గ్రామ పంచాయతీ రనవెల్లి. ఇది మా ఇంటి ముందు పరిస్థితి. ఈ మురికి కాలువ సమస్య ఇది గత 5 సంవత్సరాల నుంచి ఇలాగే ఉంటుంది. మేము అధికారులకు చెప్పినా కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఇక ఇవన్నీ ఉండడం వల్ల ఈగలు దోమలు మాపై వాలి మాకు రోగాలు వచ్చి ఇక దవాఖాన వెళ్ళి ఇక ఎట్లనో ఇక మా పరిస్థితి అలాగా గడిచిపోతుంది. కానీ మా పరిష్కారం చేయట్లేదు అధికారులు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించారు మీరు? చెప్పినాం, 4-5 సంవత్సరాల నుంచి చెప్తున్నాను, అయినా మా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు గ్రామ పంచాయతీ కార్యదర్శికి చెప్పిరా మరి ఈ విషయమై మీరు? చెప్పినాం, అప్పుడు సెక్రటరీ పేరు ఈ డ్రైనేజీలు అని చెప్పేసి ఎన్నిసార్లు క్లీన్ చేస్తున్నారు? ఇట్లా బురదతో ఉన్నాయి కదా, ఎన్నిసార్లు క్లీన్ చేస్తున్నారు? 1 మంత్కి ఒకసారి. క్లీన్ ఎవ్వరు చేయట్లేదు. ఉన్నారు మెంబర్లు కానీ అది బ్లీచింగ్ పౌడర్ చల్లుతారు పోతున్నారు అంతే తప్ప క్లీన్ ఎప్పుడు కూడా చేయలేదు. మరి ఎట్లా ఉంటుందా మరి? అసలు ఇట్లా ఉండడం వల్ల మీకు మీ పరిస్థితి ఏంది మరి? అసలు మా పరిస్థితి గింతే అని మేము పట్టించుకోవడం లేదు. ఇక చెప్తూ ఉన్నాం, పోతూ ఉన్నాం. వాళ్ళ పని వాళ్ళు చెప్తాను, ఇక మా పని మేము చెప్తున్నాం. ఇకైనా అధికారులు స్పందించి ఇటువంటి తెలుసుకొని ఈ పరిష్కారం పరిష్కరించాలని కోరుతున్నాను. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.